బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. శ్రీవారికి ప్రేమ లేక అలా 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 వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ వంశీ గారి సినిమా నా లైఫ్లో మర్చిపోయాను. కృష్ణ గారిలా యాక్ట్ చేయాలంటే పడిపోయింది నాకు. పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా కృష్ణ గారు ఒరిజినల్ డూప్స్. అవును, వాళ్ళు నిద్రలు లేపి కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు. అవును, వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది. వంశీ లాంటి డైరెక్టరు అని ఆ రంగులు ముచ్చులు కట్టిన వీలు, కలర్ వీలు. ఆయన మామూలుగా కాదు అసలు. ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను వంశీ గారితో యాక్ట్ చేస్తానంటే ఎవరు వంశీ గారితోనా అని అంతర్యా అలానే మీ పొండి తెలుస్తుంది అంటున్నాడు. ఈ వంశీతో అవకాశం అంటే గ్రేట్ డైరెక్టర్ అండి, లెజెండ్. వంశీ ఈజ్ లెజెండ్. కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ రోజు వెళ్ళాను ఫస్ట్ సాంగ్ పెట్టాను, నీకు హాయిగా ఉంటుందంటే థ్యాంక్ యూ సార్ అన్న. ఫస్ట్ షాట్ ఏంటన్నా, ఈ కుమ్మరి చక్రం గిర్రని తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నాడు. కుమ్మరి చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతాయండి. అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది. అమ్మ వంశీనా పెద్ద నాకు సార్ కుమ్మరి చక్రం మీద ఎవడ ఎందుకు నువ్వు ఎవరన్నా నిలబెట్టమంటావని నిలబడితే ఆడ చెక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు వస్తారంటే అన్నారు. నువ్వు డాన్సర్ బాంతల్లి నువ్వు చేస్తారు బాగా చేస్తారు అన్నాడు ఆయన. ఇది ఎక్కడ పోవాలండి అంటే పోనీ కూర్చుని చేయండి అన్నాడు. సరే కూర్చుని చేయమన్నాడు. అయితే గిర్రని చెప్తే దోమని ఎగిరి పడితే దెబ్బలు కానీ మొండి చేద్దాం వన్ మోర్ అన్న. ఆయన కూర్చొని షాక్ అయ్యాడు. రెండోసారి దెబ్బలు, ఆ చక్రం మీద పడిపోయింది. ఆ అమ్మాయి తోసింది మాధురి హీరోయిన్. మూడో షాట్ ఓకే అయిపోతే చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు. కానీ సరే అని వెళ్ళిపోయాను. తర్వాత రాత్రి వచ్చి దెబ్బలు తగిలిందా అన్నాడు. పర్లేదండి ఏముందండి సారీ సర్లేండి దీన్ని మనం 14 ఫ్రేమ్స్లో చేద్దాం, టెక్నిక్ ఉంది కదా అంటే అది అప్పుడే చేయొచ్చు కదా అంటే ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాడు. అవును, అదొక ఎక్స్పీరియన్స్ నాకు. బట్ నా లైఫ్లో మర్చిపోలే సినిమా. ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూపు నాతోనే పెట్టుకుని రాత్రి నాతో నిద్రపోయాడు. సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ పెట్టారు మీకు. నాతో నిద్రపోయేవాడు, పొద్దున్న నిద్ర లేచేవాడు, నాతోనే పడుకునేవాడు. కింద బెడ్ రాత్రంతా గురుగారు హ్యాండ్స్ అంతా పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి. ఇలాగే నన్ను మోటివేషన్ అనమాట. పొద్దున్న లేవగానే గురుగారు రెడీయా అనేవాడు. ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి 6 నెలలు పట్టింది. సో అది కనకమహాలక్ష్మి, పోలీస్ భార్య, రియల్నెస్ వారిది. తర్వాత అఫ్కోర్స్ చిత్రం వాజ్ మై షోకేస్ ఫిలిం. నాగేశ్వరకి దేవదాస్ ఎట్లను, కృష్ణ గారికి అల్లు సీతారామన్, నరేష్కి జంబలగడ్డ పంప. అది ఈవి సత్యనారాయణ గారికి 100% క్రెడిట్. ఆయన థాట్లోంచి వచ్చింది. దాని టైటిల్ కూడా వేరే ఉండేది, అది ఎవరికి తెలియదు. ఏంటిది? ఒరిజినల్గా నాకు కథ చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో. రాత్రిపూట మద్రాసు నుంచి కారేసుకు వచ్చాడు. చైనా అన్నాడు, తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న. టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్. అవును, ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది, నేను రాశాను అది. ఆ తర్వాత మార్చారు. అవునండి. ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి జంబలగడ్డి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, పెట్టేద్దాం అన్నా. అది ఏదో సినిమాలో ర్యాలింగ్ గారి ఓతపదం ఉంది. మాయాబజార్ కాదు. సరే కరెక్ట్. ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 4 స్తంభాలు అంటే చాలామంది తెలియవచ్చు, కానీ ఎస్పెషల్లీ కనకమహాలక్ష్మి, జంబలగడ్డి పంబ, చిత్రం 3 సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళ తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు దాంట్లో పెరిగారు. అది హోమ్ వ్యూయింగ్కి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు, కానీ బట్ ఇంట్లో కూర్చొని చూస్తుంటే హిలేరియస్ కామెడీ. ఆ వంశీ గారి స్కూలు, ఆ స్టైల్. ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్, కానీ బట్ దే ఆర్ ట్రయింగ్. ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేశారు, నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే, మీరు విజయనిర్మ గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది. బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది, బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్, సహనం అంతే ఎన్ని కావాలని చెప్పారు. బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే
మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారు అనుకుంటున్నారండి? ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది. మీరు అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళాను అనుకుంటారా మీరు? నేను అదే చెప్తానండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్. హీరోగా అదే చెప్పాను కదా, నేను ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు. ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు, కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు, నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి. ఇక్కడ ఒక్క పాజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్న దానిలో ఇప్పుడు మీకున్న సక్సెస్, మీకున్న 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా? లేదు, నేను ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ, నేనంటే నేను కాదు, నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలారు నాకు. చిత్రాంబళారే విచిత్రం వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్. అవును. జంబలకడి పంబ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక, చేసాం. అదృష్టం జయసుధ గారిది. అవును. హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్. హలో డార్లింగ్ సినిమా రామోజీ గారు చూసి ఏం సినిమా తీశారంటే ఇది అమ్మొద్దు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. కానీ ఆడలేదు అవి. ఎందుకు ఆడలేదు? ఆడియన్స్కి అప్పుడు ఫిల్మ్ లిటరసీ ఇంత లేదు. దే వర్ లిమిటెడ్ టు వన్ స్కోప్. ఐ వాస్ ఇన్ అడ్వాన్స్, రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్. నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో. సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది. సేమ్ కామెడీ, నాకు ఆ బ్రాండ్లు ఇష్టం లేదు, కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్, జనాన్ని బోర్ కొట్టించడం కంటే, ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను. ఓకే, అదే కారణం. ఓకే.